హలో వారియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ నందిని కే బాత్. ఒక మనిషి జీవితంలో మౌనంగా ఎలా మారతారు? తన తప్పు ఉన్నప్పుడు తిరిగి మాట్లాడలేక మౌనం అయిపోతారు. కొన్నిసార్లు తన నిస్సహాయతకు ఏం మాట్లాడలేక మౌనం అయిపోతారు. తనకు తన మాటలకు ఏం విలువ లేనప్పుడు మౌనం అయిపోతారు. అక్కడ తను వాదించినా లాభం లేదు, నెగ్గలేను అన్నప్పుడు కూడా మౌనం అయిపోతారు. ఒకరి పట్ల ఒకరికి మనస్పర్ధలుండి మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేక కూడా మౌనం అయిపోతారు. ఈర్ష్యతో మనసులో కాఠిన్యం పెట్టుకున్న వ్యక్తులు కూడా మౌనంగానే ఉంటారు. సమస్యలు చుట్టుముట్టినప్పుడు పరిష్కారం తెలియని సమయంలో కూడా మౌనం అయిపోతారు. వారియర్స్, మనసులో బాధను పెట్టుకుని పైకి మౌనంగా ఉన్న వ్యక్తి గుండెల్లో మాత్రం మాటలు అగ్నిపర్వతాన్ని మోస్తూ ఉంటారు. సంఘర్షణ సముద్రాన్ని ఎలా దాటాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఊపిరిని కూడా భారంగా తీసుకుంటారు. మీ జీవితంలో కావాలని ఈర్ష్యతో మనస్పర్ధలతో మౌనంగా ఉన్న వ్యక్తులను మనం ఏమీ చేయలేము. కాస్త టైం ఇస్తే వాళ్ళే అన్నీ తెలుసుకుంటారేమో. కానీ ఇలా నిస్సహాయతో బాధలో మౌనంగా ఉన్న వ్యక్తులను మాత్రం ఒక్క కంట గమనించుకోండి. కుదిరినంత ఓదార్పు, ధైర్యాన్ని ఇచ్చే మాటలను మాట్లాడండి. ఒకవేళ ఆ వ్యక్తి గనక మీరే అయితే ఇక మీకు మీరే ప్రోత్సాహం ఇచ్చుకోవాల్సిందే వారియర్స్. ఎవరూ మనల్ని పట్టించుకోరు ఈ బిజీ లైఫ్ స్టైల్స్ లో. సెల్ఫ్ మోటివేటర్ గా, సెల్ఫ్ హీలర్ గా మారాల్సిందే. మీ మౌనాన్ని వీడి మాటల అగ్నిపర్వతాన్ని, సంఘర్షణల సముద్రాన్ని దాటటానికి సమయం పట్టినా పర్వాలేదు, దాని నుంచి మాత్రం బయటపడండి. కానీ ఎలా అని మీ మనసులో ప్రశ్న మొదలైతే ఒక్కసారి ఆగి ఆలోచించండి వారియర్స్. ఇప్పటిదాకా ఈ జీవితాన్ని ఎలా నెట్టుకుంటూ వచ్చారో గుర్తు తెచ్చుకోండి. మీరు పడిన బాధలు, అవి నేర్పిన గాథలను అర్థం చేసుకోండి. కొన్ని పాఠాలు నేర్పితే మరికొన్ని గుణపాఠాలు నేర్పాయి కదా. మరి అలాంటి హార్డ్ సిచ్యువేషన్స్ నే దాటి వచ్చిన మీరు ఇప్పుడు ఉన్న అడ్డంకులను కూడా దాటగలరు కదా. వారియర్స్, ఒక్కటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఎడారిలో ఉన్న ఆశతో ఉండే ఒంటికి కాస్త నీరైనా ఎలా దొరుకుతుందో అలాగే ఆపదలో ఉన్న ఆశతో ఉండే మనిషికి కూడా పరిష్కారం దొరుకుతుంది. ఈ జీవితం పట్ల మీకున్న ఓర్పు, సహనాలను, ఆశలు, నమ్మకాలు ఎప్పటికీ చెదరనివ్వకండి. ఇక్కడి దాకా వచ్చారు కదా, ఇంకొంచెం ముందుకు నడుద్దాం. అయితే జ్ఞానం వస్తుంది లేదా అనుభవం పెరుగుతుంది. అంతకన్నా ఏమీ ఇక చెడైతే జరగదు కదా వారియర్స్. సో మౌనాన్ని విడిచి ముందుకు వెళ్దాం. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఫీడ్బ్యాక్ అండ్ కాంప్లిమెంట్ కోసం కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.